राधा स्वामी, राधा स्वामी दयाल की दया, राधा स्वामी सहाय। रात गंवाई सोए कर, दिवस गंवाई खाए, हीरा जन्म अमोल था, कौड़ी बदले जाए। पाके नर जीवन न समझा, पाके नर जीवन न समझा, तत्व को और सार को। पाके नर जीवन न समझा, तत्व को और सार को। क्यों भला क्यों बुरा कहते हो तुम, क्यों बुरा कहते हो तुम, ईश्वर को और संसार को। पाके नर जीवन न समझा, बुद्धि उसने दी तुम्हें, बुद्धि की शक्ति युक्ति दी। बुद्धि उसने दी तुम्हें, बुद्धि की शक्ति युक्ति दी। क्यों बिगाड़ा पाके सब, क्यों बिगाड़ा पाके सब, परमार्थ और व्यवहार को। पाके नर जीवन न समझा, देवताओं से भी उत्तम उसने तुमको कर दिया। देवताओं से भी उत्तम उसने तुमको कर दिया। तुम हुए कृतज्ञ समझा, तुम हुए कृतज्ञ समझा, तक नवार और पार को। पाके नर जीवन न समझा, कर लो सत्संगत गुरु की, ज्ञान की दृष्टि खुले। कर लो सत्संगत गुरु की, ज्ञान की दृष्टि खुले। लाओ तट पर नाव अपनी, लाओ तट पर नाव अपनी, छोड़ कर मझधार को। पाके नर जीवन न समझा, राधा स्वामी की दया से जन्म को कर लो सुफल। राधा स्वामी की दया से जन्म को कर लो सुफल। काटो बंधन कर्म के, काटो बंधन कर्म के, और त्यागो कारागार को। पाके नर जीवन न समझा, तत्व को और सार को। क्यों बुरा कहते हो तुम, ईश्वर को और संसार को। पाके नर जीवन न समझा। ఈ శబ్దంలో దాతాదయాల్ మహర్షి శివవ్రత్ లాల్జీ మహారాజ్ మనలను హెచ్చరిస్తున్నారు, మనలను జాగృతం చేస్తున్నారు. ఏమని? ఈ మానవ జీవితం దొరికింది, ఈ నర జీవితం, నర శరీరం దొరికింది. దీనిని పొందిన తర్వాత, దీనిని పొంది కూడా నువ్వు దీని రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు, దీని మహిమను, దీని గొప్పదనాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. పాకే నర జీవన న సమझा, తత్వ కో ఔర్ సారు కో. సారాన్ని, సారమేమిటి? ఆ సత్పదం యొక్క కారణ శరీరంలో విరాజమానమై ఉన్న ఆ సర్వాధార సర్వేశ్వరుని చేరుకునే మార్గము, దానికి కావలసిన విధానము, అవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎట్లా? పాకే నర్ జీవన న సమझा, తత్వకో, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము, సారాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. क्यों बुरा कहते हो तुम, ईश्वर को और संसार को.
మనము కష్టాలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు భగవంతుడినన్నా విమర్శిస్తాం. భగవంతుడు నాకు ఈ కష్టాలు ఇచ్చినాడు, నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, నాకంటే అన్ని విధాలు నాకంటే తక్కువగా ఉన్నవాళ్ళు సుఖపడుతున్నారు, నాకే కష్టాలు వచ్చినాయి, నాకే ఈ దుఃఖాలు సమస్యలు వస్తున్నాయి అని మనిషి బాధపడతాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన కర్మ ఫలితమే అనే విచక్షణ లేనందువలన, అర్థం చేసుకోలేనందువలన, అర్థం కానందువలన భగవంతుడిని తిడతాం. ఇంకొకటి ఏం చేస్తాము? ప్రపంచాన్ని తిడతాం. ప్రపంచం అంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వీరందరి కారణం అనుకుంటాం. మన కష్టాలు కలగడానికి, దుఃఖాలు రావడానికి కారణము ఈ బంధుమిత్రులు, ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు, ఈ చుట్టూరా ఉన్నవాళ్ళు, మనతో ముడిపడిన వాళ్ళు, మన ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో, లేదా కుటుంబంలో, పరివారంలో, వీళ్ళందరూ మన కష్టాలకు కారణమని మనం భావిస్తాం, మనిషి అనుకుంటాడు. కానీ అసలు కారణం ఏంటి? మనని ఎవరు కష్టపెట్టరు, ఎవరు దుఃఖపెట్టరు. ఎందుకు? ఆ భగవంతునికి ఏమైనా సరదానా, సంతోషమా, ఏమైనా పగ ఉందా మన మీద? కష్టాలు ఇవ్వడానికి, దుఃఖాలు ఇవ్వడానికి ఆయన ఏమీ ఇవ్వడు. మనం చేసుకున్న కర్మలే మనకు ఆ ఫలితాన్ని ఇస్తుంటాయి. ఆ కర్మ ఫలమే మన ఎదుటికి వస్తుంది. మంచి పనులు చేస్తే, శుభకర్మలు చేస్తే సుఖం ఎదురవుతుంది, సంతోషం ఎదురవుతుంది. లేదంటే దుఃఖము, బాధలు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ ఎదురవుతుంటాయి. ఇవి ఎవరు ఇవ్వరు, భగవంతుడు ఇవ్వరు. ప్రపంచంలో మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, ఇతరులు కానీ ఎవరేమి ఇవ్వరు. మన కర్మ ఫలితంగానే వాళ్ళకి ఆయా బుద్ధులు పుడుతుంటాయి. అది అందుకే పరందయాల్జీ మహారాజు వాళ్ళ తండ్రి గారు మస్తరామ్ గారికి చుట్టుపక్కల వాళ్ళు ఎవరో బాధ పెడుతుంటారు. అయితే ఆయన ఏం చేస్తారు? పరందయాల్జీ మహారాజ్కి ఒక ఉత్తరం రాస్తారు, వీళ్ళందరూ బాధ పెడుతున్నారు. అయితే మహారాజ్ ఏం చేస్తారు? దాతాదయాల్జీ, తన గురువైనటువంటి దాతాదయాల్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని చూపిస్తారు. చూపించి, నాన్నగారు ఈ విధంగా రాస్తే దీనికి నేనేం సమాధానం చెప్పాలి? మహారాజు దీనికి జవాబుగా ఒక శబ్దు రాస్తారు. కోయి దుఃఖ సుఖ కా నహీ దాతా तेरे ही है भूल सब कर्म अपने करते हैं అనుకూల ఎవరు ప్రతికూల సబ్. నిన్నెవరు కష్టపెట్టరు, ఎవరు దుఃఖ పెట్టరు. సుఖ దుఃఖానికి ఎవరు కారణం కాదు. కోయి దుఃఖ సుఖ కా నహీ దాతా తేరే హీ హై భూల్ సబ్. నువ్వు పొరపాటు పడుతున్నావు. తేరే హీ హై భూల్ సబ్ కర్మ అప్నే కర్తే హై అనుకూల్. మనకు అనుకూలమైనటువంటి స్థితి ఎదురైతే అదే సుఖం. సుఖం అంటే ఏంటి? మనసుకు సంతోషం కలగడం, మనసుకు అనుకూలమైనటువంటి అనుభూతులు. దుఃఖం అంటే ఏంటి? ప్రతికూలం, వ్యతిరేకమైనటువంటి అనుభూతులు. అదే దుఃఖం. కానీ ఇవి నీకు ఎవరు కలిగించారు? కర్మ అప్నే కర్తే హై అనుకూల और ప్రతికూల. మన కర్మనే అనుకూలమైన అయినా వ్యతిరేకమైన అయినా ఫలితాలను ఇస్తుంటాయి. నిన్నెవరు కష్టపెట్టరు, ఎవరు దుఃఖ పెట్టరు. ఎందుకు ప్రపంచాన్ని తిడతావు, ఎందుకు ఈశ్వరుని, భగవంతుని తిడతావు అని అందులో ఈ శబ్దంలో చెప్తున్నారు దాతాదయాల్జీ మహారాజ్. బుద్ధి ఉసునే दी तुम्हें బుద్ధి की శక్తి యుక్తి ది. బుద్ధి ఉస్నే ది. ఆయన ఏమి బుద్ధి ఇచ్చినాడు మనిషికి. మరి అదే ఇతర జీవ జంతువులకు, ఏ జాతికి కానీ, ఈ జంతువులకు కానీ, ఇతర క్రిమి కీటకాదులకు కానీ ఆ జ్ఞానం ఉన్నదా, బుద్ధి ఉన్నదా? లేదు. బుద్ధి, జ్ఞానము మనిషికి మాత్రమే పరిమితం. బుద్ధి ఉన్నందువలనే, జ్ఞానం ఉన్నందువలనే మనం ఏం చేయగలుగుతాము? సద్గురు సన్నిధికి పోగలుగుతాము, భగవంతుని గురించిన విషయాలను తెలుసుకోగలుగుతాము. అసలైన ధామానికి, మన ఆ నిజధామానికి, భగవంతునికి ఏ ఇంటి నుంచి వచ్చినామో ఆ ఇంటికి చేరుకోవడానికి, ఏ భగవంతుని చరణాల నుంచి విడిపడి మనం వచ్చినామో, ఈ జన్మ వచ్చిందో అక్కడికి చేరుకోవడానికి కావలసిన బుద్ధి మనిషికి మాత్రమే ఉంటుంది. జ్ఞానము మనిషికి మాత్రమే ఉంది, పశువులకు లేదు. పశువులకు, మనిషికి తినటం, తాగటం అన్ని జీవుల సమానమే. కానీ ఒక జ్ఞానము, బుద్ధి ఉండడము మనిషికి ప్రత్యేకత. అందుకే మహారాజు ఏమంటున్నాడు? రాత్ గవాయి సోయే కర్ దివస్ గవాయి ఖాయ్. రాత్రి ఏం చేస్తున్నాము? నిద్రలో సమయం కోల్పోతున్నాం, సమయాన్ని గడుపుతున్నాం. పగటిపూట భోజనం చేయడంలో, తినడం, తాగడం, తిరగడం, వీటికే సరిపోతున్నది.
ప్రపంచంలో ఉన్న ఆకర్షణలకు లోను కావటమే. హీరాజనము అమూలుత, రత్నం లాంటి, వజ్రం లాంటి అత్యంత విలువైనటువంటి జన్మ, అమూల్యమైనటువంటి జన్మను కౌడి బదులైజాయ, చిల్లి గవ్వకు కొరగాకుండా వృధా చేస్తున్నాం. అందుకనే కబీర్ సాహెబ్ చెప్తున్నాడు, దీనిని అమూల్యమైనటువంటి మానవ జీవనాన్ని వృధా చేసుకోవద్దు. రాత్రిపూట నిద్రలో, పగటిపూట తినే ఇతర వ్యవహారమైనటువంటి కార్యకలాపాలలో సమయాన్ని వృధా చేస్తున్నావు. అమూల్యమైనటువంటి జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఈ బుద్ధి జ్ఞానం ఉండేది ఈ మానవ శరీరంలోనే, మనిషికే. కనుకనే దీనిని వృధా చేసుకోవద్దు, నిరుపయోగంగా చేసుకోవద్దని చెప్తున్నాడు. అదే మాట దాతాత్రేయ మహారాజ్ అంటున్నారు, బుద్ధి ఉసునే दी तुम्हें, బుద్ధికి శక్తి యుక్తిది. భుక్తితో పాటు శక్తి ఇచ్చినాడు, అది అన్నీ చేయగల శక్తి ఉన్నది. యుక్తి ఎవరు నేర్పుతారు? సద్గురువు నేర్పుతాడు. యుక్తి చెప్తాడు, ఉపాయం చెప్తాడు, దానిని ఎట్లా అంతర్ముఖులమై ఏ విధంగా సాధించుకోవచ్చో ఆ యుక్తి నేర్పుతాడు గురువు. क्यों बिगाड़ा पाके सब परमार्थ और व्यवहार को, ఎందుకు క్యూ బిగాడా పాకే సబ్ పరమార్థ और అంతటి అమూల్యమైనటువంటి జీవితాన్ని పొంది కూడా నువ్వు దీనిని ఎందుకు వ్యర్థం చేస్తున్నావు? క్యూ బిగాడ అంటే వృధా చేస్తున్నావు, నష్టపరుచుకుంటున్నావు, నాశనం చేసుకుంటున్నావు. క్యూ బిగాడా పాకే సబ్ పరమార్థ और పరమార్థాన్ని వృధా చేసుకుంటున్నాం, వ్యవహారాన్ని వృధా చేసుకుంటున్నాం. వ్యవహార జీవనంలో ఏ విధంగా ఉంటే అది మనకు మంచి కర్మ అవుతుంది, ఏ విధంగా ఉంటే అది చెడు కర్మ అవుతుంది. మనోవాక్కాయ కర్మలను ఎట్లా శుద్ధిగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, సత్యసంధులమై జీవించాలి, న్యాయార్జనతో జీవితం గడుపుకోవాలి. ఇదంతా వ్యవహార జీవనానికి అవసరం. ఇదంతా ఎవరు? సత్సంగంలో సద్గురువు ఉపదేశిస్తాడు. పరమార్థాన్ని కూడా నష్టపరుచుకుంటున్నాం. పరమార్థము దొరకాలంటే సద్గురువు సన్నిధిలోకే పోవాలి. సద్గురువే మనకు పరమార్థ జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు, పరమార్థం పొందే ఉపాయాన్ని సూచిస్తాడు. సత్సంగము, సద్గురువు, సద్నామం. సత్సంగంలోకి వెళ్తే సద్గురువు నామాన్ని ప్రసాదిస్తాడు, సత్నామాన్ని ప్రసాదిస్తాడు. అందుకే సత్సంగం చాలా అవసరము, ముఖ్యము. అప్పుడే క్यों बिगाड़ा पाके सब పరమార్థ और వ్యవహార కో, ఈ వ్యవహార జీవనాన్ని, దైనిక జీవనాన్ని, పరమార్థ జీవనాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నాం? ఎందుకంటే దేవతలు కూడా నర శరీర్ సురుకోబి దుర్లభం అంటున్నాడు. ఈ నర శరీరము, మానవ శరీరము దేవతలకు కూడా దుర్లభమైనటువంటిది. దేవతలు కూడా తప్పించిపోతారు. ఎందుకంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇతర దేవతలు సమస్తం ఈ మానవ శరీరం కోసం తప్పించిపోతారట. ఎందుకంటే ఈ మానవ శరీరం ద్వారానే ఆ సర్వాధార సర్వేశ్వరుని స్థానానికి, ద్రుపద స్థానానికి, ఆనందమంగళ స్థానానికి, చిదాకాశ బ్రహ్మాండ స్థానానికి చేరుకోవచ్చు. దేవతలకు ఇది సాధ్యం కాదు. దేవతలకు ఎవరికి ఏ విధులు అప్పగించినాడో ఆ సర్వాధార సర్వేశ్వరుడు ఆయా విధులు నిర్వర్తించవలసిందే. పరమాత్మ సన్నిధిలోకి మేము చేరిపోతాము, మాకు ఈ జన్మ మరణాలొద్దు, ఎప్పటికీ యుగాల పాటు సత్యుగం, త్రేతాయుగం, సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం, 4 యుగాల నుంచి మనం జన్మలు అనేక కోటి జన్మలను ఎత్తుతున్నాం. కాబట్టి ఇదే ఫైనల్ జన్మ కావాలి. ఈ జన్మ ద్వారానే పరమాత్మను సాధించుకోగలుగుతాం. ఏదో ఒక జన్మలో సద్గురువు సాన్నిధ్యంలోకి వెళ్ళి సత్కర్మలు చేస్తే సద్గురువు దయ కలుగుతుంది. సద్గురువు సాన్నిధ్యంలోకి వెళ్తే మనము జన్మ మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాం. కానీ దేవతలకు ఆ ఛాన్స్ లేదు, ఆ అవకాశం లేదు. వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించుకోవాల్సిందే. ఉదాహరణకు ఒక వాయువు ఒక్కరోజు ఆగిపోయినాడంటే, ఒక్కరోజు కాదు, 5 నిమిషాలు, 2 నిమిషాలు స్థగితమైపోయింది, తన డ్యూటీ చేయలేదు, తన పని చేయకపోతే ఏం జరుగుతుంది? సృష్టి యావత్తు సమాప్తమవుతుంది. అందుకనే ఈ సృష్టి అంతం వరకు ఆ వాయువు పనిచేస్తూనే ఉండాలి. కానీ మనిషికి
ఇది లేదు. అందుకే 84 లక్షల జీవరాశుల జన్మలలో మానవ జన్మ అతి ఉత్తమమైనది. అదే అంటున్నాడు మహారాజ్. ఇక్కడ ఏమంటున్నాడు, దేవతావో సేభి ఉత్తమ ఉసునె తుముకో కరదియ. దేవతల కంటే నిన్ను ఉత్తమంగా ఇచ్చినాడు, ఈ జన్మ ఇచ్చినాడు నీకు. కబహుకు కరుణాకరిదే. ఎప్పుడో ఒకసారి మన మంచి కర్మల వలన ఒకానొక స్థానంలో సాధన చేసినప్పుడు వచ్చే జన్మ కూడా మానవ జన్మనే వస్తుంది. ఇంకొక అవకాశం ఏంటి, నిస్వార్థంగా పూర్తిగా ప్రపంచం ఇతరుల కోసమే, పరోపకారం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళకు కూడా మళ్ళీ మానవ జన్మ వచ్చే అవకాశం ఉంది. లేదా ఎప్పుడో ఒకసారి ఆ కరుణాకరి నరదేహి, ఈ నర శరీరాన్ని ఎప్పుడో ఒకసారి కరుణించి ఆ పరమాత్మ ఇచ్చే అవకాశం ఉన్నది. లేకుంటే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ చనిపోవాలి, మళ్ళీ మళ్ళీ పుడుతుండాలి. ఈ సైకిల్, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది జన్మ జన్మలు, యుగ యుగాల తరబడి. అందుకని దేవతావో సేభి ఉత్తమ उसने तुमको कर दिया, तुम हो ये कृतज्ञ समझा तक नवार और पार को. నీవు కృతజ్ఞుడవైనవు, కృతజ్ఞత లేనివాడవైనావు. కామితరే క్రోధీతరే లోభీతరే అనంత ఆను ఉపాసక నా తరేన నా మురటంత అంటాడు కబీర్ సాహెబ్. కాముకులు, క్రోధంగా ఉండే కోపిష్ఠులు, కామేతరే క్రోధీతరే పాపాత్ములు, వీళ్ళందరూ తరించిపోతారట. కానీ కృతజ్ఞత లేని వాళ్ళు, కృతజ్ఞత లేకుండా కృతజ్ఞులై ఉండేవాళ్ళు, అంటే ధన్యవాదాలు అర్పించకుండా హాని చేసేవాళ్ళు, పొందిన ఉపకారానికి కృతజ్ఞత చూపవలసింది పోయి హాని చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తరించారంటాడు కబీర్ సాహెబ్. అందుకే నీవు కృతజ్ఞుడవైనావు, ధన్యవాదాలు కూడా చెప్పటం లేదు. ఆ భగవంతుడు పరమాత్మ నీకు ఇంత అమూల్యమైనటువంటి జీవితం ఇస్తే, జన్మమిస్తే నువ్వు కృతజ్ఞుడవైనావు. అయ్యి వారెవరు పారన కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఏది మంచి ఏది చెడు, ఇటువైపు ఇటు తీరం ఏది అటు తీరం ఏది కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇటు తీరం ఏది అంటే ఈ భవసాగరం, ఈ ప్రపంచము, ఇదేది పరమార్థం ఏది ప్రపంచం ఏది అని కూడా నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు. అందుకే ముకుందమాల రాసిన ఒక శ్లోకం ఉంది, కులశేఖరాల వారు. అందులో అంటాడు, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చ యాచ్యుత కథ శ్రోత్రద్వయత్వం శృణు. కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్ గచ్చాంగ్రి యుగ్మాలయం జిగ్రగ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్న మాధోక్షజం. అంటే నాలుక కలిగినందుకు ఫలితము ఆ పరమాత్మను ధ్యానం చేయడం, స్మరించడమే, ఆయన నామాన్ని, వర్ణాత్మక నామాన్ని స్మరించడమే. ధ్వన్యాత్మక నామం తర్వాత పరిపక్వమైన స్థితిలో ధ్వన్యాత్మక నామం, కానీ ప్రారంభంలో వర్ణాత్మక నామమే తప్పనిసరి. అందుకే నాలుక ఉన్నందుకు ఫలితం ఏంటిది? ఓ నాలుక, నీవు నామాన్ని స్మరించు, ఆ భగవంతుని నామాన్ని, పరమాత్మ నామాన్ని, శ్రీకృష్ణ నామాన్ని స్మరించు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజశ్రీధరం. చేతులున్నందుకు ఫలము ఆయన భగవంతుని భజన చేయడం, భగవంతుని చేతో భజశ్రీధరం పాణిద్వంద్వ సమర్చ యాచ్యుత కథ శ్రోత్రద్వయత్వం శృణు. పాణిద్వంద్వ, చేతులు ఉన్నందుకు ఆయనను అర్చన చేయడమే చేతులున్నందుకు ఫలం. చెవులున్నందుకు శ్రోత్రద్వయత్వం శృణు. శ్రోత్రద్వయత్వం శృణు అంటే శ్రోత్రద్వయత్వం, చెవులు రెండు ఉన్నందుకు ఫలితం ఏంటిది? ఆ నామాన్ని నిరంతరం వినటం. అచ్యుతుని కథలు అంటే ఆ పరమాత్మ కథలు వినడము, గాథలు వినడము, మహిమలు వినడము. వాటి వలన ఏమవుతుంది? మనసు పవిత్రమైపోతుంది, మనసు లోపల భక్తి భావన నెలకొంటుంది, శ్రద్ధాభావము, విశ్వాసము పెరుగుతుంది. కనుక చెవులున్నందుకు ఫలితము విష్ణు కథలను లేదా భగవత్ కథలను వినడం. కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్ గచ్చాంగ్రి యుగ్మం. లోచనాలంటే కండ్లు. ఆ కండ్లు ఉన్నందుకు ఫలితం ఏంటిది? ఆ
ఆ భగవంతుని రూపాన్ని స్మరణ చేయడం, ధ్యానం చేయడం, దర్శించుకోవడం, ఇది కండ్లున్నందుకు ఫలితం. లేకుంటే ప్రహ్లాదుడు ఏమంటాడు, గోడకు కొట్టిన మేకులు లాంటివి అంటాడు కండ్లు. జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్న మాధోక్షజం. ఘ్రాణం ముకుంద పాద తులసి నాసిక ఉన్నందుకు ఫలితం ఏంటిది? ఆ విష్ణు పాదాల వద్ద ఉన్న చరణ వద్ద ఉన్న ఆ తులసి దళాల పరిమళాన్ని పీల్చుకోవడమే నాసిక ఉన్నందుకు, ముక్కు ఉన్నందుకు ఫలితము అంటున్నాడు. అంటే ఈ అవయవాలన్నీ ఉన్నందుకు స్థూల శరీరంలో ఆ నిరంతరము భగవంతుని నామాన్ని స్మరించడము, దర్శనం చేసుకునేటందుకు ప్రయత్నం చేయడము, ఆ కథలను మహిమలను వినటము, గానం చేయటము, ఇవన్నీ ఈ కైంకర్యానికి. ఈ శిరస్సు ఉన్నందుకు ఏంటి? శిరస్సు ఉన్నందుకు ఫలితం ఏంటి? శిరస్సును కూడా అంటున్నాడు, ఓ శిరస్స, నీవు ఆ విష్ణు పాదాల నమస్కరించు, ఆ చరణాలలో వాలిపో, వంగిపో, అది అని ఇక్కడ శిరస్సును ఉద్దేశించి చెప్తాడు. శిరస్సున్నందుకు ఫలితం ఇవన్నీ. అందుకే దాతాదాయాజీ మహారాజ్ ఏమంటాడు, నిరంతరం సదా సర్వదా కరులో సత్సంగతు గురుకి జ్ఞానికి దృష్టి ఖులే. కరులో సత్సంగత్ గురుకి, గురు సత్సంగం చేయమని చెప్తున్నాడు. గురు సత్సంగంలో సంగమం, సత్తుతో సంగమం ఎవరు చేస్తారు? సురతో, శబ్దంతో మమేకం కావడం, ఆత్మ పరమాత్మలో విలీనం కావడం, శిష్యుడు గురువు సాంగత్యంలోకి వెళ్ళడము, గురువును చేరుకోవడం. ఎక్కడ? బాహ్యంగా కాదు. బాహ్య సద్గురు ఉపదేశం ప్రకారమే అంతర్ముఖంగా అంతరంగంలో అసత్ సాంగత్యాన్ని చేరుకోవచ్చు. కరులో సత్ సంగత్ గురుకి జ్ఞానికి దృష్టి ఖులే. జ్ఞాన దృష్టి తెరుచుకునేలాగా అంతర్ముఖంలమై సాధన చేస్తున్నప్పుడు అంతరంలో ఉన్న లోపల నేత్రం, అంతర్నేత్రము తెరుచుకునేలాగా, అది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం తెరుచుకునేలాగా గురు సాంగత్యం చేయమంటున్నాడు. గురు సాంగత్యం చేయడము, ఆయన దయ లేకుంటే గురువు దొరకడు, గురువు లభ్యం కాదు. గురువు సన్నిధిలోకి పోవాలంటే గురు దయ కావాలి. మన పూర్వజన్మ సంచిత కర్మలు మంచివై ఉండాలి, శుభ భావనలతో నిండి ఉండాలి, మన మనసు పవిత్రమై ఉండాలి. అప్పుడే సద్గురు దర్శనం దొరుకుతుంది. కరులో సత్సంగత్ గురుకి జ్ఞానికి దృష్టి ఖులే. लावो तट पर नाव अपनी छोड़ कर मझधार को. లావో తట్ పర్ నావ్ అప్ని, నీ నావను తీరానికి చేర్చు, యువతల తీరానికి తీసుకురా. ఎప్పుడు? మంజధార అంటే నడి సముద్రంలో నీ నావను వదిలేయకుండా తీరానికి తీసుకురా. అంటే నీవు సాధన చేసి అంతర్ముఖంలో ఏవైతే స్థానాలు ఉన్నాయో, స్టేజెస్, అంతరంగంలో ఏమున్నాయి? సూక్ష్మ శరీరంలో సహస్రదళ కమలం, త్రికుటి, సున్ను, మహాసున్ను, భమరుగుఫ, సత్లోకము, ఇవన్నిటికి స్థానాలకు చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. ఈ స్థానాలు ఉన్నవన్న విషయం కూడా గురువే చూపిస్తాడు, నేర్పిస్తాడు, చెప్తాడు. ఆ స్థానాలలో దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా అవతల తీరానికి చేరుకోవాలి. సత్లోకానికి చేరుకుంటే అవతల తీరానికి చేరుకున్నట్టు. అక్కడికి చేరుకోలేక మధ్యలోనే మనం ఆపేస్తే మన నావ నడి సముద్రాన ముంచేసినట్టు. అందుకని లావో తట్టు పర్, నీ నావను తీరానికి చేర్చు, సాధన చేయి. సద్గురు సాంగత్యంలోకి వెళ్ళి సద్గురు మార్గదర్శనంలో ఆయన చూపిస్తున్న దారిలో నడిచి మనసును పవిత్రం చేసుకొని అవతల తీరానికి చేరగలిగి అంతర్నేత్రము జ్ఞాన దృష్టి తెరుచుకున్నప్పుడు ఈ స్థానాలన్నీ ఒక్కొక్క స్థానాన్ని దర్శనం చేసుకుంటూ సత్లోకానికి చేరుకోవాలి. అది సద్గురు మార్గదర్శనంలో. మనిషి తన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం కాదు. ఒక్కొక్క స్థానం చేరుకున్న తర్వాతి స్థానానికి ఏ విధంగా సాధన చేసుకోవాలనేది సద్గురువే చెప్తాడు, నేర్పిస్తాడు. ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ
పరమాత్మ స్థానానికి చేరుకోమని, ఆ నిర్వాణ స్థితిని పొందుమని సద్గురువు ఉపదేశిస్తున్నాడు. దాతాదయాల్జీ బోధిస్తున్నారు. राधा स्वामी की दया से జనము కో కర్లో సుఫల్. ఆ రాధాస్వామి దయ వలన, దయతో నీ జన్మను సార్థకం చేసుకో, సుఫలం చేసుకో. ఎందుకంటే కాటో బంధన కర్మకే और త్యాగో కారాగార్. కాటో బంధన్ కర్మకే. ఇక్కడ అసలు కర్మ విషయం చెప్తున్నాడు. ఈ కర్మను కాటన, కర్మకో కాటన అంటే కర్మను అనుభవించి వదిలేయాలి. మంచి అయినా చెడైనా మనము సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు మనవి ఉన్నాయి. ఇవన్నీ అనుభవిస్తే కానీ తొలగిపోవు. ఇవి అనుభవించకుండా పోతే ఇవి నడమంత్రాన ఒకవేళ ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోయేలాగైతే ఈ అవతల తీరానికి ఎప్పుడు చేరుతాం, పరమార్థాన్ని ఎప్పుడు పొందుతాం. అందుకే మనకు కష్టం వచ్చినప్పుడు వీటిని, బాధలు వచ్చినప్పుడు వీటిని తొలగించుకునే ప్రయత్నం కంటే అనుభవించేసేయాలంట. కష్టం వచ్చింది, కష్టం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, మనసుకు అనుకూలమైనటువంటి అనుభూతి. మనసుకు నచ్చినట్లు జరిగితే అది సుఖం, సంతోషం. నచ్చనట్లు జరిగితే, మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే అదే దుఃఖం. కనుక ఈ దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా అనుభవించేస్తే ఇంకా అది తొలగిపోతుంది. మళ్ళీ దాని గురించి ఈ కనుకనే ఈ కాటో బంధన్, ఈ కర్మబంధనాలను అనుభవించేసేయమంటున్నాడు. ఈ కర్మబంధనాలను అనుభవించి దానికి బాధపడకుండా ఉంటే, ఇప్పుడు చేస్తున్న కర్మలు మంచివైనప్పుడు ఇక మీదనైనా సత్కర్మలు జరిగితే మనకు కష్టాలు అనేవి రావు, సమస్యలు అనేవి రావు. సమస్యల సుడిగుండంలో చిక్కుకోం. సమస్యలు వచ్చినప్పుడు దానివల్ల ఫలితం ఏంటి మరి అంటే, సమస్యలు వచ్చినప్పుడు మనసు ఎక్కడి వైపు వాళ్తుంది, ఈ సమస్య వైపే మనసు కొట్టుమిట్టాడుతుంది తప్ప అటువైపు వెళ్ళదు. కనుక సత్కర్మలు చేయమని సద్గురు ఉపదేశిస్తున్నాడు. కాటో బంధన కరముకే और త్యాగో కారాగారుకు. ఈ కారాగారం, ఈ ప్రపంచం అనే కారాగారం. ప్రపంచం కారాగారం కాదు, మన మనసులో వస్తున్న భావాలు, ఆలోచనలు, ఇవి కారాగారం. వీటిని వదిలిపెడితే కానీ లక్ష్యానికి చేరుకోలేం. నామం జపించే వాళ్ళను భవసాగరం బాధించదంటాడు. అందుకే ఎప్పుడు దయగలుగుతుంది, నామం జపించినప్పుడు. ఎట్లా జపించాలి? స్మరణ, భజన, స్మరణ, ధ్యానం, భజన. స్మరణ, మననం, నిధ్యాసనం. అది నిరంతరం జరుగుతుండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? సత్సంగంలోకి వెళ్ళినప్పుడు, ఆ రాధాస్వామి దయ కలిగినప్పుడే. అప్పుడు ఈ భవసాగరం నుంచి దాటడం అంటే ఏంటి? ఏమంటున్నాడు ఇక్కడ? లావో తట్టు పర్ నావ్ అపుని చోడు కర్ మజ్ ధారుకో. అంటే భవసాగరం దాటాలంటే ఏంటది అసలు? దాటడం అంటేది మన విచారాలు, కోరికలు, కల్పనలు, తర్వాత వాసనలు, ఇచ్ఛలు. నామం జపించే వాళ్ళకి ఇచ్ఛలు ఉండవు. అంటే సంపూర్ణంగా వాటిని వదిలిపెట్టినప్పుడే నామస్మరణ సాధ్యమవుతుంది. ఏ నామస్మరణ? అంతర్ముఖంగా. బయట నోటితోని, నాలుకతోని, పెదవులతోని పలికే నామస్మరణ వేరు, భౌతికమైనటువంటి. అంతర్ముఖంగా నామస్మరణ జరగాలంటే మనసు లోపల ఉన్నటువంటి ఇటువంటి వాంఛలు, కోరికలు ఇవన్నీ వదిలిపెడితే అప్పుడు ఇదేంటి త్యాగో కారాగార్. ఈ మనసు అనే కారాగారంను మనం వదిలిపెట్టినట్టు. మనసు అనే కారాగారం, మనసు అనే దీంట్లో ఉన్న విషయ వాసనలను, వీటిని వదిలిపెట్టమంటున్నాడు. ప్రపంచాన్ని వదిలిపెట్టలేము, మనసును వదిలిపెట్టలేము. కానీ దీంట్లో నిరంతరం వస్తున్న ఆలోచనలను, కోరికలను, కామనలను వదిలిపెడితే మన నావ తీరానికి చేరుతుంది. అందుకోసం నిరంతర ప్రయత్నం అవసరం. నిరంతరం సద్గురు సత్సంగానికి పోవడం, ఆయన చెప్తున్న మాటలను వినడం, సేవ చేయటం. గురుసేవ అంటే గురు వెనుక తిరుగుడు కాదు, మనసును అర్పించడం.
తన్మన్ ధన్ అర్పణ కర్ణ అంటే తనువు మనసు ధనం అర్పణ చేయడం అంటే గురువు ఏం ఏం చెప్తాడు, ఈ మనసు నేది కాదు, ఈ తనువు నేది కాదు, ఈ ధనం నేది కాదు, వీటన్నిటిని వదిలి వెళ్ళిపోవాల్సిందే అనే జ్ఞానము గురువు సత్సంగం వలన దొరుకుతుంది. అదే పశువులకు దొరుకుతుందా? దొరకదు. అందుకే పశువుకు మనిషికి ఉండే తేడా. నిస్వార్థమై నిర్లేప నిర్బంధమై ఆ సద్గురు ఉపదేశాన్ని పాటించి ఇతరుల చేత పాటింపచేయటం కూడా గురుసేవ కిందికే వస్తుంది. ప్రచారము ప్రసారం చేయడం కూడా గురుసేవే. అందుకే నిరంతరం అందుకోసం గురువు దయను పొందడానికి ప్రయత్నం చేయాలి. రాధస్వామికి దయాసే జనముకు కరులోస్. మన రాధస్వామి దయ వలన దయతో జన్మను సార్థకం చేసుకోమని काटो बंधन करम के और त्याग कारागार को. ఈ కారాగారం ఈ మనసులో పని ఈ వీటన్నిటిని వదిలిపెట్టమని, అరిషడ్ వర్గాలు ఉన్నాయి, వీటన్నిటిని వదిలిపెట్టి మనసును పవిత్రం చేసుకుంటే ఆ రాధాస్వామి దయ కలుగుతుంది, సద్గురువు దయ ప్రసరిస్తుంది. అప్పుడు అందుకే దత్తదయాల్జీ ఏం చెప్తున్నాడు, पाके नर जीवन न समझा तत्व को और सार को, क्यों बुरा कहते हो तुम ईश्वर को और संसार को. राधा स्वामी की दया से जन्म को कर लो सुफल, काटो बंधन कर्म के और त्याग कारागार को, पाके नर जीवन न समझ. మహారాజ్ చెప్తున్నట్లు రాధాస్వామి దయను పొందేటందుకు ప్రయత్నం చేద్దాము. మనోవాకాయ కర్మల చేత పవిత్రంగా ఉండేటందుకు ప్రయత్నం చేద్దాము. ఆ సద్గురు ధామానికి, ధృపద ధామానికి, నిర్వాణ స్థానానికి చేరుకునేటందుకు ప్రయత్నం చేద్దాము. జనన మరణ చక్రం నుంచి బయటపడే ఉపాయం సద్గురువు ద్వారా నేర్చుకొని తెలుసుకొని అందుకు ఆచరించేటందుకు ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి.